సదాశివపేట పట్టణంలోని ఉభయ చెరువు మినీ ట్యాంక్బండ్ కట్టను ధ్వంసం చేసి రోడ్డు వేసి వెంచర్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఉభయ చెరువు మినీ ట్యాంక్బండ్ ను రక్షించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ఉభయ చెరువు 99 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నదని, చెరువు ఈ మినీ ట్యాంక్బండ్ ధ్వంసం చేసి సంజీవని లెక్సిటీ యాజమాన్యం కట్ట కానుకొని వెంచర్ ను నిర్మించడం చట్టవిరుద్ధంగా ఉందని అన్నారు. ఈ యాజమాన్యం విచ్చలవిడిగా ఉభయ చెరువు కట్టను తొలగించడం మూలంగా కట్ట తవ్వడంతో పాటు చిన్నపాటి వర్షాలకే కట్టలో నుంచి వాటర్ లీకేజ్ కావడం జరుగుతుందని, ఇదే విధంగా కొనసాగుతే భారీ వర్షాలకు ఈ కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, ఈ కట్టను మరమ్మతులు చేయించి కాపాడవలసిన బాధ్యత అధికారులపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సదాశివపేట పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు రవి, ప్రకాష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపజరువు కట్ట కింద ఏదైతే నిర్మించినటువంటి సంజీవని లేక్ సిటీ వెంచర్ను అనుమతులను రద్దు చేయాలి. ఈ వెంచరు యాజమాన్యం వల్ల, అక్రమ నిర్మాణం వల్ల ఈరోజు ఉపజరువు కట్టకే ప్రమాదం వాటిలో పరిస్థితి ఉంది. నిన్న జరిగిన 2-3 వర్షాలకి ఇక్కడ కట్ట మొత్తం బలిగి వాటరు కొద్దిగా డ్రాప్ అవుతుంది. ఇదే కొనసాగితే మొత్తం కట్ట వలిగిపోయి మొత్తం చెరువే ఉండకుండా ఈరోజు నష్టపోయే పరిస్థితి ఉంది. అట్లాగే ఈ వెంచర్లో అయితే కనుక, ఈ వెంచర్లో నిర్మాణాలు కనుక చేస్తే ఆ వెంచర్లో ఉన్న వాళ్ళకు కూడా రక్షణ ఉండదు. ఎందుకంటే ఇది రాబోయే తరంలో కూడా ప్రమాదం వాటిల్లో పరిస్థితి ఉంది. అధికారులు వెంటనే స్పందించి, ఇరిగేషన్ శాఖ కానీ, జిల్లా అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ అక్రమ వెంచర్లు ఏదైతే అనుమతులు దీన్ని శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. ఇది మొత్తం కుంటలు, చెరువులు, కాలువల కింద తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మొత్తం అనుమతులను రద్దు చేస్తాం, అక్రమ వెంచర్లను మొత్తం తొలగిస్తామని చెప్పి ఏదైతే సీఎం గారు చెప్పారో ఆ మాట నిలుపుకోవాలని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాం. లేకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.